ఒకరోజు ఒక చిన్న ఊరిలో ఇద్దరు స్నేహితులు పౌల్ మరియు స్టాన్లీ వేటకు వెళ్లారు. వాళ్ల దగ్గర తుపాకులు ఉన్నాయి. పక్షులను వేటాడటానికి అడవిలోకి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద చెట్టు దగ్గర పక్షులు ఎగిరిపోతున్నాయి. పౌల్ ఒక పక్షిని చూసి చాలా జాగ్రత్తగా గురిపెట్టి తుపాకీతో కాల్చాడు. కాని ఆ బుల్లెట్ నేరుగా పక్షిని తాకలేదు. ముందుగా చెట్టు కొమ్మకి తగిలి తిరిగి మళ్లీ వెనక్కి వచ్చి స్టాన్లీ తలదగ్గర తగిలింది. స్టాన్లీ గాయపడ్డాడు. అతను కోర్టుకు వెళ్లి పౌల్ నామీద కాల్పులు జరిపాడు, నాకు నష్టం కలిగింది అని కేసు వేశాడు. కోర్టు ఆలోచించి ఇలా అంది, పౌల్ ఉద్దేశపూర్వకంగా స్టాన్లీపై కాల్చలేదు. అతను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అందువల్ల పౌల్ బాధ్యుడు కాదు, ఎందుకంటే ఇదొక అనుకోని ప్రమాదం, ఎవరి తప్పూ లేదు అని. దాంతో స్టాన్లీ అక్కడ్నుండి వెళ్ళిపోయాడు.